తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో నెలకొన్న తీవ్రమైన సమస్యలను పరిష్కరించాలని, అదే సమయంలో ప్రైవేటు విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు ఉద్యమానికి సిద్ధమయ్యాయి. ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, జూనియర్ కళాశాలల బంద్కు వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం హిమాయత్ నగర్లోని ఏఐఎస్ఎఫ్ కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్ కార్యాలయంలో బంద్ పోస్టర్ను ఆవిష్కరించి తమ ఆందోళనను తెలియజేశారు. తెలంగాణ విద్యా వ్యవస్థలో పాతుకుపోయిన లోపాలను, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఈ బంద్ ద్వారా హైలైట్ చేయాలని వారు లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో వేలాది సంఖ్యలో టీచర్, ఎంఈఓ, డిఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనివల్ల బోధన నాణ్యత దెబ్బతింటుందని, విద్యార్థులు నష్టపోతున్నారని వారు వివరిస్తున్నారు. ఈ ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంటర్మీడియట్ కళాశాలలకు కూడా విస్తరించాలని కోరుతున్నారు. ఇది పేద విద్యార్థుల పౌష్టికాహార అవసరాలను తీర్చి వారి హాజరును పెంచుతుందని వామపక్ష సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. వీటితో పాటు కొన్ని ఏళ్లుగా పెండింగ్లో ఉన్న విద్యార్థుల స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. స్కాలర్షిప్లు లేకపోవడం వల్ల అనేక మంది పేద విద్యార్థులు తమ చదువును మధ్యలోనే ఆపేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వాపోతున్నారు.